రాష్ట్రంలో డ్రగ్స్ పూర్తిగా నిర్మూలిస్తామన్నారు డీజీపీ సివి ఆనంద్. హైదరాబాద్ బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో యాంటీ డ్రగ్ అవేర్నెస్ వీక్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డ్రగ్స్ మత్తు పదార్థాలు వినియోగిస్తే వచ్చే పరిణామాలను ప్రజలకు వివరిస్తామన్నారు. డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా ఈగల్ ఫోర్స్ ఆధ్వర్యంలో జూన్ 22 నుంచి 26 వరకు యాంటీ డ్రగ్ అవేర్నెస్ వీక్ నిర్వహిస్తున్నామని తెలిపారు డీజీపీ సివి ఆనంద్. ఈ అవగాహన వారోత్సవాలను ప్రారంభించారు. డ్రగ్స్ వినియోగంతో కలిగే ప్రమాదాలు, యువత భవిష్యత్తుపై వాటి ప్రభావం, కుటుంబాలు, సమాజంపై పడే దుష్పరిణామాల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు డీజీపీ. ప్రతి ఇంట్లో చేరే ఒక సమస్య మనకు వచ్చింది. ఇప్పుడు అది మాదక ద్రవ్యాల గురించి ఇప్పుడే చెప్పారు. చిన్న పిల్లలు కూడా అలవాటు పడుతున్నారు. నార్కోటిక్స్ అంటే, డ్రగ్స్ అంటే ఏంటి, మన మొత్తం సిస్టమ్ని పాడు చేస్తుంది. ఒకసారి అది తీసుకున్న తర్వాత అది జీర్ణించుకోవాలంటే మన గుండె ఏదైతే ఉందో అది ఎక్కువ పని చేయాలి. అన్ని వేరే సిస్టమ్స్ అన్నీ కూడా చాలా స్ట్రెయిన్లో పడతాయి. ప్రతి జిల్లాలో ప్రతి కానిస్టేబుల్, హోంగార్డ్ దగ్గర నుండి డైరెక్టర్, డీజీపీ వరకు ఈ పనిలో నిమగ్నమై ఉంటేనే మనము ఈ సమస్య పైన ఏదైనా పట్టు సాధించే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో 3 రోజుల పాటు ప్రత్యేక ఎగ్జిబిషన్ నిర్వహిస్తామన్నారు డీజీపీ సివి ఆనంద్. ఇందులో డ్రగ్స్ నిరోధక చర్యలు, భద్రతా కార్యక్రమాలు, యువత సాధికారతకు సంబంధించిన అంశాలను ప్రదర్శిస్తామని తెలిపారు. ఈగల్ ఫోర్స్ తో పాటు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, షీ టీమ్స్, భరోసా సెంటర్, టాస్క్ ఫోర్స్ విభాగాలు స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఆయా విభాగాల సేవలు, కార్యక్రమాలపై సందర్శకులకు అవగాహన కల్పిస్తున్నారు. యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు పోలీసులు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు కట్టుబడి ఉంటామని, మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై ప్రజలు సమాచారం అందించాలన్నారు. మానసిక ఆరోగ్యం, డీ అడిక్షన్, నైపుణ్య అభివృద్ధి, మహిళల భద్రత, సైబర్ భద్రత వంటి అంశాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామన్నారు. Sudden screening of students, a surprise screening, then it will be going a long way in the fight against drugs. Ki bhayam untundi that sometimes Eagle Force or the college management, they can surprisely check, but then we should not spoil the name of that institute, or that we are definitely sure that we should not spoil the name of that student also. యాంటీ డ్రగ్ అవేర్నెస్ వీక్ ద్వారా వేలాది మంది విద్యార్థులు, యువత, ప్రజల్లో చైతన్యం తీసుకువస్తామన్నారు పోలీసులు. హైదరాబాద్ జిల్లాలో ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను ఈ నెల 25 నుంచి ప్రారంభిస్తామని తెలిపారు జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో భాగంగా ప్రతి ఓటరు తప్పనిసరిగా ఎన్యూమరేషన్ ఫామ్ నింపాలని సూచించారు. ఆ ఫామ్ BLOలకు ఇవ్వకపోతే తుది ఓటర్ జాబితాలో పేరు ఉండదని హెచ్చరించారు. హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జూన్ 25 నుంచి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. జూన్ 24 నుంచి జూలై 24 వరకు బూత్ లెవెల్ అధికారులు ప్రతి ఓటర్ ఇంటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫామ్లు అందజేస్తారు. జిల్లాలో మొత్తం 4062 మంది BLOలు పాల్గొంటున్నారు. ఓటర్ల డీటెయిల్స్ ను క్షేత్రస్థాయిలో ధృవీకరించి ఓటర్ జాబితాను పారదర్శకంగా రూపొందిస్తామన్నారు ఆర్వి కర్ణన్. ప్రతి ఓటరు ఎన్యూమరేషన్ ఫామ్లో వివరాలు రాసి BLOలకు ఇవ్వాలని సూచించారు జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్. ఒకవేళ ఓటర్ ఇంట్లో అందుబాటులో లేకపోతే కుటుంబ సభ్యులు ఫామ్ నింపి సంతకం చేసి ఇవ్వవచ్చన్నారు. ఆన్లైన్లో కూడా ఫామ్ నింపే అవకాశం కల్పించామని తెలిపారు. ఫామ్ పై తాజా పాస్పోర్ట్ సైజ్ ఫోటో అతికించాలన్నారు. ప్రతి ఇంటికి BLOస్ వెళ్ళి ఫామ్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఎన్యూమరేషన్ ఫామ్ చెప్తాం, ఎన్యూమరేషన్ ఫామ్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఎన్యూమరేషన్ ఫామ్ కలెక్ట్ చేయడం కూడా వారే చేసుకుంటారు. కలెక్ట్ చేసి మళ్ళీ ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత ఎవరు ఎన్యూమరేషన్ ఫామ్ ఇచ్చారో వారి పేరు డ్రాఫ్ట్ ఎలక్టరల్ రోల్లో వస్తుంది. సో ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఎలక్టరల్ ఐడి ఉండొచ్చు, ఎపిక్ కార్డు ఉండొచ్చు, మీ ఓటర్ ఎలక్టరల్ కార్డులో కూడా మీరు రోల్లో కూడా మీ పేరు ఉండొచ్చు. లాస్ట్ గతంలో అన్ని ఎలక్షన్స్ మీరు ఓటు చేసి ఉండొచ్చు. ఉన్నా కూడా మీరు ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేసి ఇవ్వాలి. మీరు ఫామ్ ఫిల్ చేసి ఇవ్వలేదన్నా డ్రాఫ్ట్ లిస్ట్లో మీ పేరు రాదు. ఒకసారి డ్రాఫ్ట్ లిస్ట్లో మీ పేరు రాలేదన్నా
దెన్ ఫైనల్ లిస్ట్లో కూడా రావడానికి అవకాశం లేదు. సో ఎస్ఏఆర్లో మీ పేరు రాదు. ఎస్ఏఆర్లో మీ పేరు రావాలినా మీరు ఏ ఏజ్ అయినా ఏ గ్రూప్ అయినా మీకు ఓటర్ ఐడి ఉన్నా ఎన్నిసార్లు ఎలక్షన్ ఓటు వేసినా కూడా మీరు తప్పకుండా ఎన్యూమరేషన్ ఫామ్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. 2002 నాటి ఓటరు జాబితాతో అనుసంధానం చేస్తూ తల్లిదండ్రులు లేదా గ్రాండ్ పేరెంట్స్తో కనీసం ఒక్కరి ఓటరు వివరాలను ఎన్యూమరేషన్ ఫామ్లో నమోదు చేయాలన్నారు ఆర్వి కర్ణన్. ఓటరు ఎక్కడ నివసిస్తూ ఓటు హక్కు వినియోగిస్తున్నారో అదే ప్రాంతానికి సంబంధించిన ఫామ్ను మాత్రమే ఇవ్వాలన్నారు. ఒక వ్యక్తికి ఒకే ఓటు హక్కు ఉండాలని, డూప్లికేట్ ఓటర్లను గుర్తించి తొలగించడమే ఈ సవరణ ఉద్దేశమని తెలిపారు ఆర్వి కర్ణన్. ఇంటింటికి ఎన్యూమరేషన్ ఫామ్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. 25th నుంచి 1st లోపల కంప్లీట్ చేస్తాం. ఎవరికైనా ఎన్యూమరేషన్ ఫామ్ లేదు, మీరు అప్పుడు లేనప్పుడు మిస్ అయ్యారు అలా అనుకున్నారన్నా మీరు ఆన్లైన్లో కూడా ఫిల్ చేయొచ్చు. ఆన్లైన్లో కూడా సిఓ వెబ్సైట్లో, అదేవిధంగా ఈసీఐ ఓటర్ వెబ్సైట్లో ఎన్యూమరేషన్ ఫామ్ ఉంటుంది. అది కూడా మీరు ఆన్లైన్లో కూడా ఫిల్ చేయొచ్చు. అది కూడా 25th రోజు నుంచి యాక్టివ్ అవుతుంది. సో నా రిక్వెస్ట్ మీకు ప్రత్యేకంగా మీ ద్వారా అన్ని ఓటర్స్ ఎలిజిబుల్ ఓటర్స్ హు ఆర్ ఆల్రెడీ ఇన్ ద రోల్, సో ఆ హౌస్ టు హౌస్ విజిట్ టు ఫామ్ ఫిల్ చేయడం అన్ని 1 month టైం ఉన్నాయి. 25th టు ఎగ్జాక్ట్ 24th జూలై వరకు టైం ఉన్నాయి. 31st జూలైకి పబ్లిష్ చేస్తాం. ఎన్యూమరేషన్ ఫామ్ సమర్పించని వారు, వివరాలు తప్పుగా నమోదు చేసిన వారికి ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఈఆర్ఓ నోటీసులు జారీ చేస్తారన్నారు అధికారులు. జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు నోటీసులు అందుకున్న వారు ఎన్నికల సంఘం గుర్తించిన 12 రకాల గుర్తింపు పత్రాల్లో ఏదో ఒకదాన్ని సమర్పించి తమ వివరాలను ధృవీకరించుకోవాలని తెలిపారు. పీరియడ్ ఆఫ్ ఫైలింగ్ క్లెయిమ్స్ ఇంకా దాని రోల్ తర్వాత ఎవరికైనా క్లెయిమ్స్ ఉన్నాయి, అబ్జెక్షన్స్ ఉన్నాయినా 31st జూలై నుంచి 30th ఆగస్ట్ వరకు టైం ఉన్నాయి. దెన్ ఇచ్చిన క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ కు నోటీస్ ఇచ్చి డిస్పోజల్ చేయడానికి టైము 31st జూలై నుంచి 28th సెప్టెంబర్ వరకు, దాదాపుగా 2 months టైం ఉన్నాయి డిస్పోజల్ క్లెయిమ్స్ నోటీస్ అన్ని డిస్పోజ్ చేయడానికి. దెన్ ఫైనల్ పబ్లికేషన్ విల్ పబ్లిష్ ఆన్ 1st October 2026 is a final publication. SAR roll will come in Hyderabad district. హైదరాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ 46% పూర్తయిందన్నారు ఆర్వి కర్ణన్. అయితే మ్యాపింగ్లో పేరు లేకపోయినా ఎన్యూమరేషన్ ఫామ్ సమర్పించిన వారినే తుది జాబితాలో పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీల తరపున 10,901 మంది బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించామని, BLAలు కూడా ఓటర్లను కలుస్తారని చెప్పారు. వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు కూడా జారీ చేస్తామని తెలిపారు ఆర్వి కర్ణన్. జూలై 31న డ్రాఫ్ట్ ఓటర్ జాబితాను విడుదల చేస్తామన్నారు ఎన్నికల అధికారులు. అక్టోబర్ 1న తుది ఓటర్ జాబితా ప్రకటిస్తామని తెలిపారు. కేంద్ర ప్రతినిధులతో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు భేటీ అయ్యారు. కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధులు అనిల్ ప్రకాష్, జయేష్ కుమార్ సీఎంసీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. కమిషనర్, అదనపు కమిషనర్తో పీఎం స్వనిధి పథకం స్ట్రీట్ ఫుడ్ హబ్ల ప్రణాళికపై చర్చించారు. ప్రజలకు పరిశుభ్రమైన నీరు, నాణ్యమైన ఆహారం అందుబాటు ధరలకు అందించేలా హబ్ల రూపకల్పన చేయాలన్నారు. ఆటో డ్రైవర్స్, కార్మికులు, విద్యార్థులు, కుటుంబాలు సహా అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రణాళికలు చేస్తున్నారు. సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు, క్రీడాకారులతో ప్రచారం నిర్వహించాలని ప్రతిపాదనలు చేశారు అధికారులు. హబ్లలో పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఆహార వ్యర్థాల నుంచి బయోగ్యాస్ ఉత్పత్తి చేసే వ్యవస్థ ఏర్పాటు చేయాలన్నారు. వెదురు, రాయి, గ్రానైట్, రీసైకిల్ మెటీరియల్తో ఫర్నిచర్ ఏర్పాటు చేయాలని తెలిపారు. సోలార్ ప్యానెల్స్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి నెట్ జీరో లక్ష్యంగా అభివృద్ధి చేయాలన్నారు. స్మార్ట్ టాయిలెట్లు, తాగునీటి సదుపాయాలను కల్పించాలన్నారు. ఇక ఫుడ్ స్టాళ్ల పరిశుభ్రతను హైజీన్ ఇండెక్స్ ద్వారా పర్యవేక్షించాలని ఆదేశించారు. స్వయం సహాయక సంఘాల మహిళలతో నిర్వహణ బాధ్యతలు చేపట్టాలని ప్రతిపాదనలు చేశారు మున్సిపల్ అధికారులు. ధనిక, పేద అనే తేడా లేకుండా అందరూ ఒకే చోట భోజనం చేసే సామాజిక వేదికగా హబ్ల రూపకల్పన చేస్తామన్నారు. ప్రతి వారం సాంస్కృతిక, వినోద కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు చేయాలన్నారు.
దేశంలోని వివిధ రాష్ట్రాల కళలు, సంగీతం, నృత్యాలు, వంటకాలను ప్రదర్శించే వేదికగా అభివృద్ధి చేస్తామన్నారు. మల్కం చెరువు వద్ద ప్రతిపాదిత స్ట్రీట్ ఫుడ్ హబ్కు ప్రత్యేక బస్ సర్వీస్ అవకాశాలపై చర్చించారు అధికారులు. పర్యాటక ప్రాంతాలతో అనుసంధానం చేసే అవకాశాలను కూడా పరిశీలించారు. స్ట్రీట్ ఫుడ్ విక్రేతలు, ఎస్జేజీ మహిళలతో మాట్లాడి వారి అభిప్రాయాలు సేకరించారు. ప్రజలకు అనుకూలంగా పరిశుభ్రంగా ఉండే స్ట్రీట్ ఫుడ్ హబ్లను అభివృద్ధి చేయాలని కమిషనర్ సూచించారు. నాంపల్లి మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టులో సంధ్యా థియేటర్ ఘటన కేసు విచారణ జరిగింది. ఈ కేసులో అల్లు అర్జున్ను A11గా చేర్చిన పోలీసులు ఇప్పటికే ఛార్జిషీట్ దాఖలు చేశారు. మొత్తం 23 మంది నిందితులలో 22 మంది కోర్టుకు హాజరయ్యారు. అయితే ముంబైలో సినిమా షూటింగ్లో ఉన్న కారణంగా అల్లు అర్జున్ తరపు న్యాయవాది అబ్సెంట్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో నాంపల్లి కోర్టు కేసు విచారణను జూలై 6కు వాయిదా వేసింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో విచారణకు హాజరు కావాలని హీరో అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు ఇదివరకే సమన్లు జారీ చేసింది. అయితే అల్లు అర్జున్ కోర్టుకు హాజరు కానందున విచారణను జూలై 6కు వాయిదా వేసింది కోర్టు. 2024 డిసెంబర్ 4న పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్యా థియేటర్ వద్ద భారీగా అభిమానులు తరలి రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి థియేటర్ యాజమాన్యం, ఈవెంట్ నిర్వాహకులు, భద్రతా సిబ్బంది సహా మొత్తం 23 మందిని నిందితులుగా చేర్చారు. ఈ కేసులో హీరో అల్లు అర్జున్ను A11గా పేర్కొంటూ పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఛార్జిషీట్ను పరిశీలించిన నాంపల్లి మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టు నిందితులకు సమన్లు జారీ చేసి వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. కేసు విచారణలో భాగంగా 22 మంది నిందితులు నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. అయితే ముంబైలో సినిమా షూటింగ్ లో ఉన్న కారణంగా వ్యక్తిగతంగా హాజరు కాలేకపోతున్నారని అల్లు అర్జున్ తరపు న్యాయవాది ఆబ్సెంట్ పిటిషన్ దాఖలు చేశారు. వర్చువల్ విధానంలో విచారణకు హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు. దీనిపై ఎలాంటి స్పష్టమైన నిర్ణయం వెల్లడించిన కోర్టు విచారణను జూలై 6కు వాయిదా వేసిందని తెలిపారు అడ్వకేట్లు. కమిటల్ బాండ్ అనేది ట్రయల్ కోసమే ఏదైతే ముందు బెయిల్ తీసుకున్నారో అది ఫాలోయింగ్ దట్ ఆ కండిషన్స్ని కంప్లై చేస్తూ ఎవరైతే సమ్మన్స్ రిసీవ్ తీసుకున్నారో వాళ్ళు 23 మంది వాళ్ళు కంప్లై చేస్తూ ఈ మ్యాజిస్ట్రేట్ దగ్గర కమిట్ అయిన తర్వాతనే అది కాగ్నిజబుల్ అఫెన్స్ కాబట్టి అది సెషన్స్ కోర్ట్ వెళ్తుంది. దేర్ ఫోర్ ట్రయల్ విల్ బి కండక్టెడ్. అంటే ఆయన అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉండొచ్చు. మేబీ ఐఎమ్ పర్టైనింగ్ టు అక్యూజ్ నెంబర్ 1 to 10 టోటల్ సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్. ఎవరికైతే మాకు అందులో ఉన్నారో A1 నుంచి A10 దాకా వాళ్ళకి నేను వర్తిస్తున్నాను. ఈరోజు డిస్పెన్స్ చేశారు కానీ ఆల్రెడీ అది పెండింగ్లో ఉంది. మేబీ వర్చువల్ అవే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. నిందితులందరూ కమిటల్ బాండ్లు ఇచ్చిన తర్వాత కేసు ట్రయల్ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు న్యాయవాదులు. రేపటి నుంచి ప్రతి గ్రామంలో ఓటర్ల డీటెయిల్స్ BLOలు నమోదు చేస్తారన్నారు ఇబ్రహీంపట్నం RDO శ్రీనివాసరెడ్డి. నెల రోజుల పాటు ఓటర్ల ఇంటికి వెళ్లి ఆధార్, స్టడీ సర్టిఫికెట్స్లో ఉన్న వివరాల ప్రకారం ఓటు హక్కు నమోదు చేస్తారని తెలిపారు. ఓటు నమోదు ప్రక్రియలో BLOలకు తగిన సమాచారాన్ని అందించాలని సూచించారు RDO శ్రీనివాసరెడ్డి. BLOలు ప్రతి ఇల్లు తిరిగి ఇంటింటి గణన చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ప్రతి ఇంటికి ప్రతి ఓటర్కు 2 ఎన్యూమరేషన్ ఫారాలు ఇట్లా ఉంటుంది, మోడల్గా ఉంటుంది. ఇది మోడల్ మాత్రమే. దీంట్లో ఓటర్ లిస్టులో ఉన్నటువంటి ప్రతి ఓటర్ యొక్క పేరు పైన వస్తూ 2002లో ఎక్కడైతే అతని పేరు ఓటర్ జాబితాలో ఉంటే నమోదు చేసుకోవడానికి, అదేవిధంగా 2002 ఓటర్ జాబితాలో పేరు లేకపోయినట్లయితే వారి కుటుంబ సభ్యులు, వాళ్ళ తండ్రి లేకపోతే తాత, ఆ రెండిట్లలో కూడా వాళ్ళ తల్లిదండ్రులే కానీ వాళ్ళ పేరు కానీ లేకుంటే వాళ్ళ పూర్తి వివరాలు కింద నింపడానికి కూడా మనకు ఇక్కడ స్థలం కేటాయించడం జరిగింది. ఎంట్రీ చేసిన తర్వాత ఈ నెల రోజులు వాళ్ళకు నింపిన తర్వాత వచ్చినటువంటి ఫారాలన్నింటినీ కూడా ఆన్లైన్లో ఎంట్రీ చేసిన తర్వాత మనకు
31/7/2026 రోజున డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు డ్రాఫ్ట్గా మనకు వస్తుంది. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ బలమైన క్రీడాశక్తిగా ఎదుగుతోందన్నారు ఎంపీ తెలంగాణ జిమ్నాస్టిక్ సంఘం అధ్యక్షుడు రఘునందన్ రావు. న్యూఢిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న ఏషియా సీనియర్ ఫెన్సింగ్ ఛాంపియన్షిప్ ముగింపు కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. ఈ పోటీల్లో 30 దేశాల నుంచి 400 మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందించారు రఘునందన్ రావు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్థాయిని మరచి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు జనసేన నాయకులు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు తెలంగాణలో ఏం పని అంటూ కవిత చేసిన వ్యాఖ్యలకు కూడా సమాధానం ఇచ్చారు. పవన్ కళ్యాణ్ జాతీయ నాయకుడని తెలంగాణలో కూడా జనసేన జెండా ఎగురవేస్తామన్నారు జనసేన నాయకులు రాజలింగం, తనుజ, సతీష్. అంటే ఐటమ్ సాంగే బాగా సౌండ్ వస్తుంది. ఒకసారి ఆపారు పవన్ కళ్యాణ్ గారిని ఆంధ్రాలో, చాలా గట్టిగా సౌండ్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు బాగా మారినాయి. ఇక్కడ అదే తప్పు చేస్తున్నారు, ఇక్కడ అలానే ఆపుతున్నారు, ఇక్కడ అలానే పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెడుతున్నారు, రాకూడదని అనుకుంటున్నారు. ఇదంతా కేవలం కళ్యాణ్ గారు అంటే ఒక భయం. సో ఇక్కడ కూడా చాలా గట్టిగా రీసౌండ్ డెఫినెట్లీ వస్తుంది. జగదీశ్వర్ రెడ్డి గారు కానీ బీఆర్ఎస్ కానీ చాలా గట్టిగా వింటారు కూడా అది త్వరలో. కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రజలు కానీ మీరు వచ్చే మీటింగ్ కూడా మధ్యకాలం ఆ మందు బాటలు ఫిర్యాదు చేస్తారు, ఇక్కడికి పోతారు. పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక భోజనం చేయకుండా, నీళ్లు రాకుండా తెలంగాణ ప్రజలు, తెలంగాణ పార్టీ, జనసేన శ్రేణులు, నాయకులు వారు రావాలని 2014 నుంచి ఎదురు చూస్తున్నారు. కానీ తెలంగాణ ఇప్పుడు ఏర్పడింది కాబట్టి ఇక్కడ సమయం తీసుకున్నారు తప్ప కానీ మీలాంటి చిల్లరగాల గురించి మాట్లాడడానికి లేక వేరే విధంగా కాదు. జగదీష్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఇంకోసారి ఇది భారతదేశంలో తెలంగాణ అంతర్భాగమని గుర్తించుకొని మీ హృదయ సంఘంతో అర్థం చేసుకొని ఇంకోసారి మాట్లాడకుండా ఉండాలని మరొకసారి జనసేన పార్టీ తరఫున, తెలంగాణ రాష్ట్ర నాయకత్వం తరఫున, నాయకుల తరఫున మీ అందరూ కూడా ఎవరైతే మాట్లాడుకో ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తున్నాం. వికారాబాద్ జిల్లా పరిగిలో నకిలీ పత్తి విత్తనాలు సీజ్ చేశామన్నారు ఎస్పీ స్నేహ మెహరా. తుంకలగడ్డ ఏరియాలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయాల్లో పోలీసులు, టాస్క్ ఫోర్స్ టీం, వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీలు చేశారు. కర్ణాటకలో తక్కువ ధరకు జిన్నింగ్ చేయించి తీసుకొచ్చిన నకిలీ విత్తనాలను రైతులకు విక్రయిస్తున్నారని తెలిపారు. ముగ్గురిని అరెస్టు చేశారు. 35 లక్షల విలువైన 20 క్వింటాల ఫ్రాడ్ కాటన్ సీడ్ స్వాధీనం చేసుకున్నారు. నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు ఎస్పీ స్నేహ మెహరా. పోలీస్ స్టేషన్ దగ్గర మనము ఈ నకిలీ పత్తి విత్తనాలు మన టాస్క్ ఫోర్స్ ప్లస్ లోకల్ పోలీస్ ఇద్దరు కలిసి 5 మంది అక్యూజ్ కి పట్టుకున్నారు. దాంట్లో ఇప్పటి వరకు పట్టుకున్న అక్యూజ్ పేరు అంటే హన్మయ్య, రెసిడెంట్ ఆఫ్ కోస్గి, నరసింహం అయిన బాలాజీ నగర్ నెల్లూరు డిస్ట్రిక్ట్, నరేందర్ నారాయణపేట్ డిస్ట్రిక్ట్, మల్లేష్ దుద్యాల మండల్ అండ్ ఒరుగంటి మలయాద్రి అయిన దౌలతాబాద్ వికారాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి
కంప్లీట్ పత్తి విత్తనాలు ర్యాకెట్లో పని చేస్తున్నారు. గతం 15 ఒక వారం రోజు ముందు కలెక్టరేట్లో కూడా అగ్రికల్చర్ ఆఫీసర్స్తో పాటు ఒక ఓరియంటేషన్ మీటింగ్లో అందరికీ కూడా చెప్పడం జరిగింది, ఫార్మర్స్కి కానీ సీడ్ డీలర్స్కి కానీ. ఎట్టి పరిస్థితి కూడా ఫార్మర్స్కి, మన కృషి చేస్తున్న వాళ్ళకి ఇలాంటి నకిలీ విత్తనాలు, నకిలీ సీడ్స్ సేల్ చేయకండి. అప్పుడు కూడా వాళ్ళు ఈ ర్యాకెట్ లాగా నడిపి దాదాపు చాలా రోజు నుంచి ఈ పాలిష్డ్ అయిన మటీరియల్స్ జస్ట్ జిండ్ అంటే ఈ కాటన్ తీసిన తర్వాత ఈ సీడ్స్ ఏదైతే ఉన్నాయో దానికి తీసేసి పాలిష్ చేసి కలర్ చేసి మన పూర్ ఫార్మర్స్కి, చాలా కృషి చేస్తున్నారు ఫార్మర్స్కి అమ్మేస్తున్నారు. ఇప్పటివరకు ఎంక్వైరీ పరంగా ఈ స్పూరియస్ సీడ్స్ జిండ్ కాటన్ మిల్ నుంచి నకిలీ కాటన్ సీడ్స్ తీసుకొని దానికి పాలిష్ చేసి వాళ్ళు లోకలీ సప్లై చేస్తారు. 20 క్వింటల్స్ ఇప్పటివరకు సీజ్ చేయడం జరిగింది. ఇంకా కూడా లింక్స్ ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. మేడ్చల్ జిల్లా కీసరలోని చిరియాలలో 2 ఏళ్ల బాలుడు హత్య కేసును ఛేదించామన్నారు ఏసీపీ చక్రపాణి. బాలుడి తల్లి ప్రియుడితో కలిసి కుమారుడిని హత్య చేసినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని తెలిపారు. సీసీటీవీ సాక్షుల వాంగ్మూలం, సాంకేతిక ఆధారాలతో నిందితులను పట్టుకున్నామన్నారు. జ్యోతి, నవీన్లకు బాలుడు అడ్డుగా ఉన్నాడని చంపారన్నారు ఏసీపీ చక్రపాణి. 13/6/2026 సంవత్సరం 13th రోజు మాకు కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్ పేరు రంగస్వామి, ఆయన 33 ఇయర్స్. ఈయన ఉండేది ఎక్కడంటే ఈడెన్ గార్డెన్స్ చిరేలా విలేజ్లో ఉంటాడు. ఈయన క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తాడు. ఇతని కుమారుడు మాస్టర్ రంగా హరికృష్ణ, అబౌట్ ఒక 2 ఇయర్స్ ఉంటాయి. ఇతడు అనుమానాస్పద స్థితిలో మరణించిండు. ఇతని తల్లి రంగా జ్యోతి అంటే మంచం మీద నుంచి పడిపోతే హాస్పిటల్కి తీసుకెళ్తే చనిపోయిందని డిక్లేర్ చేసిండ్రు. ఆ పిల్లోని మేము మా సొంత గ్రామం అయిన తీగుల్ గ్రామము, జగదేవ్పూర్ మండల్, సిద్దిపేట జిల్లాలో పూడ్చిపెట్టినాము. అతని మరణంలో మాకు అనుమానం ఉందని కంప్లైంట్ ఇచ్చిండు అనమాట. ఎవరి మీద? సొంత భార్య మీద, చనిపోయిన బాబు ఉన్నాడు కదా తల్లి మీద. అయితే మేము ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో మేము అన్ని సాక్ష్యాలన్నీ సేకరించే క్రమంలో మనం సీసీ ఫుటేజ్లు అన్ని మొత్తం అంతా మూమెంటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎక్కడైతే చీరాల గ్రామంలో అక్కడ చుట్టుపక్కల అంతా ఎంక్వైరీ చేసి స్టేట్మెంట్స్ తీసుకుంటే ఇతని భార్య రంగా జ్యోతికి మరియు మొగిళ్ళ నవీన్ అనే వీళ్ళిద్దరికి స్కూల్ ఏజ్ నుంచే వీళ్ళకు లవ్ మరియు అక్రమ సంబంధం ఉంది. మ్యారేజ్ తర్వాత కూడా అక్రమ సంబంధం కంటిన్యూ అయింది. వీళ్ళ అక్రమ సంబంధానికి పిల్లోడు అడ్డం ఉన్నాడని చెప్పేసి అతన్ని కొట్టి మరియు గొంతు నులిమి చంపినట్లు మా విచారణలో తేలింది. రంగారెడ్డి జిల్లా యాచారంలో అధునాతన ఫిట్నెస్ సెంటర్ ఏర్పాటైంది. యువత చెడు మార్గంలో నడవకుండా ఫిట్నెస్పై దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో జిమ్ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకుడు కొమ్ము సురేష్ తెలిపారు. యాచారం పరిధిలోని గ్రామాల యువత ఫిట్నెస్ సాధించి డ్రెస్ కోడ్ ఉద్యోగాలు సాధించాలని కోరారు. గంజాయి, డ్రగ్స్ బారిన పడకుండా రోజూ ఫిట్నెస్పై దృష్టి పెట్టాలన్నారు. జిమ్ నిర్వహణకు సహకరించిన ఎన్ఎన్ఆర్ వ్యవస్థాపకులు నాయిని నవీన్ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. యాచారం మండల్, యాచారంలో నూతనంగా స్టార్ ఫిట్నెస్ జిమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే హెల్త్ విషయంలో స్టార్ ఫిట్నెస్ జిమ్ అనేది జిమ్ చేస్తే హెల్త్ పరంగా చాలా మంచిగా ఉంటారు. యువత గంజాయి, మత్తు పదార్థాలకు అలవాటు కాకుండా జిమ్లో జాయిన్ అయ్యి సేవా కార్యక్రమంలో యూత్ను ఎంకరేజ్మెంట్ చేయడంలో నేను చాలా సహకరిస్తున్నాను. యువత మత్తుల బారిన పడొద్దు, డ్రగ్స్ బారిన పడొద్దు అనే ఉద్దేశంతో యాచారంలో స్టార్ ఫిట్నెస్ జిమ్ అని ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రానికి చల్లటి కబురు చెప్పింది వాతావరణ శాఖ. రానున్న 5 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదలడంతో పాటు బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వానలు పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. ఈదురుగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు వెదర్ ఆఫీసర్స్. జూన్ 3వ వారం వచ్చిన నైరుతి రుతుపవనాలు
తెలంగాణ అంతటా విస్తరించలేదన్నారు వెదర్ ఆఫీసర్స్. 15 రోజులు నైరుతి రుతుపవనాలకు అనుకూల పరిస్థితులు లేనందున హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్ వరకు విస్తరించి స్ట్రక్ అయ్యాయని తెలిపారు. తూర్పు, పశ్చిమ, మధ్యస్థ జిల్లాలతో పాటు ఉత్తర జిల్లా అయిన నిజామాబాద్ వరకు విస్తరించాయన్నారు. తెలంగాణ అంతటా విస్తరించే అవకాశం ఉందని, దీంతో వారం రోజులు వర్షాలు కురుస్తాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. 8వ తారీఖు జూన్కి తెలంగాణలోకి నైరుతి ఋతుపవనాలు ఎంటర్ అవడం జరిగింది, జోగులాంబ, గద్వాల్ జిల్లాలోకి. ఆ తర్వాత ఇంచుమించుగా మనకి మందకోడి గమనం చూసాము. ఆ తర్వాత 4-5 రోజులకి కొద్దిగా పైకి వచ్చి మన హైదరాబాద్ పై వరకు వచ్చి అట్నుంచి ఇటు భద్రాద్రి కొత్తగూడెం, అంటే మన రాష్ట్రంలోని ఓన్లీ సగభాగం మాత్రమే ఈ నెల 14వ తారీఖు వరకు కవర్ అవడం జరిగింది. నార్మల్గా మాన్సూన్ తెలంగాణలోకి ఎంటర్ అయిన తర్వాత 2 నుంచి 4 రోజుల్లోగా మొత్తం తెలంగాణ అంతా వ్యాప్తి చెందడం జరుగుతుంది. అయితే ఈసారి 8వ తారీఖు నుంచి 22వ తారీఖు అంటే 2 వారాల పాటు ఇంచుమించుగా మనకి రాష్ట్రంలో సగభాగమే కవర్ అయ్యి ఆ గమనం కూడా మందకొడిగా ఉండడం జరిగింది. రాష్ట్రంలో 10 రోజులుగా ఎండల తీవ్రత అధికంగా ఉంది. సాధారణం కంటే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వడగాలులు వీచడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వర్షాలు కురవక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చెందారు. కానీ రానున్న రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్. దక్షిణ తెలంగాణ ప్రాంతంలో ఎక్కడి వరకు అయితే ఈ మాన్సూన్ పవనాలు వచ్చాయో అక్కడ కొంచెం మాయిశ్చర్ అవైలబిలిటీ వల్ల, హీట్ వల్ల, ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో ఉరుములు, మెరుపులు, జల్లులు, ఈదురుగాలు తోటి వర్షాలు పడుతుండగా ఉత్తర తెలంగాణ ప్రాంతం పూర్తిగా డ్రైగా ఉండిపోయి మనకి ఉత్తర భారతదేశం నుంచి ఈ ఉత్తర గాలులు, అలాగే వాయువ్య దిశలోని గాలులు, వేడి గాలులు రావడం వల్ల ఆ ప్రాంతంలో మనకి గత 5-6 రోజులు బట్టి హీట్ వేవ్ పరిస్థితులు జూన్ నెలలో కూడా మనం చూస్తున్నాము. రాష్ట్రంలో రేపు వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు వాతావరణ శాఖ అధికారులు. జగిత్యాల, సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వానలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయన్నారు. సో చాలా జిల్లాల్లో మోడరేట్ రెయిన్, కొన్ని జిల్లాల్లో భారీ వర్షం 7 నుంచి 12 సెంటీమీటర్లు కూడా ఈ 5 రోజుల్లోనూ పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రోజు ఉత్తర తెలంగాణలోని జిల్లాలే మనకి నిజామాబాదు, ఇటు రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ఇటు మహబూబాబాదు, అలాగే దక్షిణ తెలంగాణలో మనకి మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు ప్రాంతంలో ఈరోజు భారీ వర్షాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. బంగాళాఖాతంలో కొనసాగుతున్న సినాప్టిక్ కండిషన్స్ తో ఈ నెల 27 వరకు వర్షాలు కురుస్తాయన్నారు వెదర్ ఆఫీసర్స్. ఆ తర్వాత రుతుపవనాల కదలికలను బట్టి వానలు పడవచ్చని తెలిపారు. నగరంలో వర్షం కురిస్తే రోడ్లు చెరువులుగా మారాల్సిందే, ట్రాఫిక్ స్తంభించి ప్రజలు ఇబ్బందులు పడాల్సిందే. దీన్ని నివారించేందుకు ప్రతి ఏటా ఏదో పనులు చేస్తున్నామని ప్రభుత్వాలు చెబుతున్నా పర్మనెంట్ సొల్యూషన్ మాత్రం చేయట్లేదంటున్నారు సిటీ ప్రజలు. అయితే ఈ సమస్యలన్నిటికీ శాశ్వత పరిష్కారం చూపేలా జేఎన్టీయూహెచ్ నిపుణులు 2018లో సమగ్ర వరద నియంత్రణ ప్రణాళిక రూపొందించారు. దీన్ని అమలు చేస్తే నగరంలో ప్రతి వర్షాకాలంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా చేయొచ్చన్నారు. హైదరాబాద్లో వరద ముప్పును శాశ్వతంగా తగ్గించేందుకు జేఎన్టీయూ హైదరాబాద్కు చెందిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ 2018లో అధ్యయనం చేసింది. జీహెచ్ఎంసీ సహకారంతో చేపట్టిన ఈ సర్వేలో నగరంలోని 750 చదరపు కిలోమీటర్ల పరిధిలో 229 నీట మునిగే ప్రాంతాలను గుర్తించారు. వరదల నివారణకు 4900 కోట్లతో బ్లూ ప్రింట్ను సిద్ధం చేశారు. అయితే ఇది ఆమోదయోగ్యంగా ఉందని అప్పటి ప్రభుత్వ కేబినెట్ ఆమోదం తెలిపినప్పటికీ నిధుల కొరత కారణంగా ప్రాజెక్టు ముందుకు సాగలేదన్నారు అధికారులు. హైదరాబాద్ సిటీలో ఉన్న ఫ్లడ్ వాటర్ యొక్క ఇంపాక్ట్స్ని కన్సిడర్ చేసి దానికి వే అవుట్ సజెస్ట్ చేశాము 2018లో. దాంట్లో ఒక 5000 crores దరిదాపుగా ఫండింగ్ తోటి ఒక 229 లొకేషన్స్కి 1065 స్టోమ్ వాటర్ నెట్వర్క్, తర్వాత ఒక 650 వాటర్ ట్యాంక్స్, తర్వాత 2,12,000 రెయిన్ హార్వెస్టింగ్ పిట్స్, ఒక 18,000 బోర్వెల్ సెన్సిటైజ్ రెయిన్ హార్వెస్టింగ్ పిట్స్తో సజెస్ట్ చేశాము. వర్షపు నీటి ప్రవాహాన్ని ట్రాఫిక్ నుంచి వేరు చేయాలని సూచించింది రిపోర్ట్. భారీ వర్షాలు కురిసినప్పుడు నీరు రోడ్లపై నిలవకుండా స్మార్ట్ వాటర్ డ్రైన్లు, ఫ్లడ్ బైపాస్ ఛానళ్లు, వర్షపు నీటి నిల్వ ట్యాంకులు, సౌరశక్తితో పనిచేసే పంపింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. నగర వ్యాప్తంగా 636 నీటి నిల్వ ట్యాంకులు నిర్మించి వాటిని అనుసంధానం చేస్తే భారీ వర్షాల సమయంలో వరద ముప్పు తగ్గుతుందని నివేదికలో తెలిపారు అధికారులు. హైదరాబాద్ సిటీకి వచ్చే డికేడ్స్లో యొక్క సివియర్ వాటర్ టేబుల్ క్రైసిస్ వచ్చే అవకాశం ఉంది. దాన్ని నేను సజెస్ట్ చేస్తుంది ఏంటంటే ఈ కామన్ ఏరియాస్లోను, హై రైజ్ బిల్డింగ్స్ దగ్గర, అపార్ట్మెంట్ దగ్గర ఎక్కడైతే బోర్ వాటర్ అవసరం ఉంది,
మోర్ దెన్ ఒక సింగిల్ ఫ్యామిలీ కలిపి బోర్ వాటర్ని వాడుతున్నారో, ఎక్కడైతే వాటర్ ట్యాంక్స్ తెప్పించుకుంటున్నారో వాళ్ళందరూ చేయాల్సింది ఏంటంటే ఒక 1 ఇంచ్ తోటి వాటర్ రీఛార్జింగ్ కెపబిలిటీని పెంచాలా. ఎంతసేపు మనం వాటర్ని తోడుకునే ప్రక్రియ చేస్తున్నాం కానీ వాటర్ రీఛార్జింగ్ చేసే ప్రక్రియ చేయడం లేదు. అది మ్యాండేటరీగా చేయాలా. నగరంలో భూగర్భ జలాలను పెంచేందుకు 2,70,000 రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఏర్పాటు చేయాలని సూచించారు నిపుణులు. వీటిలో 17,767 గుంతలను ప్రభుత్వ భూముల్లో నిర్మించాలని ప్రతిపాదించారు. 450 కిలోమీటర్ల మేజర్ స్మార్ట్ వాటర్ డ్రైన్లు, 1000 కిలోమీటర్లకు పైగా మైనర్ కాలువలను అభివృద్ధి చేసి ఒకే నెట్వర్క్తో అనుసంధానం చేయాలని సిఫార్సు చేశారు. రోడ్లకు బైపాస్ రహదారులు ఎలా ట్రాఫిక్ ను మళ్లిస్తాయో అదే తరహాలో వరద నీటిని మళ్లించేందుకు ప్రత్యేక ఫ్లడ్ బైపాస్ నెట్వర్క్ ను JNTUH ప్రతిపాదించింది. ప్రధాన స్మార్ట్ వాటర్ డ్రైన్లను రోడ్ల మధ్య డివైడర్ల కింద ఏర్పాటు చేయడంతో ఆక్రమణలు, చెత్త డంపింగ్, యుటిలిటీ పనుల వల్ల కలిగే అంతరాయాలను నివారించవచ్చని తెలిపింది. వర్షపు నీరు ముందుగా హార్వెస్టింగ్ పిట్స్ లోకి, అక్కడి నుంచి స్టోరేజ్ ట్యాంకుల్లోకి, ఆపై సౌరశక్తి పంపుల ద్వారా డ్రైనేజ్ వ్యవస్థలోకి వెళ్లేలా మోడల్ను రూపొందించారు. ఎలాంగ్ అవుటర్ రింగ్ రోడ్ వాటర్ ట్యాంక్స్ ఐడెంటిఫై చేయాలా. రీజనల్ రింగ్ రోడ్ ఎలాంగ్ అవుటర్ రింగ్ రోడ్, ఎలాంగ్ ఇన్నర్ రింగ్ రోడ్ స్టవ్ మోటర్ బైపాస్ సిస్టమ్స్ పెట్టుకోవాలా. ఎలాంగ్ ద మెట్రో, ఎలాంగ్ ద ఇంపార్టెంట్ ట్రాన్సిట్ కారిడార్స్ ద్వారా ఫ్లడ్ బైపాస్ సిస్టమ్ పెట్టుకొని నెట్వర్క్ చేసుకుని ముందుకు పంపిస్తే ఇది ఖచ్చితంగా వర్షపు నీటిని తర్వాత ఇంట్లో వాడుతున్న అదర్ దాన్ వాష్రూమ్ వాటర్ని ప్యూరిఫై చేసుకుని ముందుకెళ్లే ప్రక్రియ చేసే పని అయితే ఇది సక్సెస్ అవుతాము. నగరంలో వరదల తీవ్రత పెరగడానికి అనేక కారణాలను గుర్తించింది JNTUH. వర్షపు నీరు మురుగునీటితో కలవడం, సరైన రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థలు లేకపోవడం, కాలువల ఆక్రమణలు, చెత్త డంపింగ్, సహజ నీటి మార్గాలు కనుమరుగవడం ప్రధాన సమస్యలని తెలిపారు. పట్టణీకరణతో చెరువులు, కుంటలు, వాగులు కబ్జాలు కావడంతో నీటి ప్రవాహానికి మార్గాలు లేక వరదలు పెరుగుతున్నాయని హెచ్చరించింది. గవర్నమెంట్ కి ఒక 1 lakh బోర్ పాయింట్స్ కనుక ఐడెంటిఫై చేసి వాటర్ రీఛార్జింగ్ చేసే కాన్సెప్ట్ విత్ ఇన్ ద సిటీ 750 స్క్వేర్ కిలోమీటర్స్ 2000 స్క్వేర్ కిలోమీటర్స్ చేసే పని అయితే ఖచ్చితంగా హైదరాబాద్కి వాటర్ ప్రాబ్లం ఫ్యూచర్లో ఉండదు. అదేవిధంగా పడుతున్న వాటర్ని ఎటు వెళ్లకుండా, డ్రైనేజ్లోకి పంపకుండా, డ్రైనేజ్ నుంచి మూసీలోకి పంపకుండా, డ్రైనేజ్లోంచి పంపించే ప్రక్రియలో ఉన్న పొల్యూషన్ నుంచి బయటపడడం ద్వారా చేయడం ద్వారా ఇది మంచి అప్రోచ్. ఈ అప్రోచ్ని అర్థం చేసుకునే ఒక సైంటిఫిక్ బోర్డు ఉండాలి. కానీ ఇది కన్వెన్షనల్గా చేయాలని చూస్తే మాత్రము ఇది అగైన్ డిజాస్టర్ అవుతుంది. కాబట్టి దీనికి ఒక కంప్యూటర్ స్పెషలిస్టులు, తర్వాత GI స్పెషలిస్టులు, ఒక సివిల్ ఇంజనీర్స్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ కాంబినేషన్లో చేసే ప్రక్రియ. ప్రస్తుతం పెరుగుతున్న నగరానికి అనుగుణంగా 8 నుంచి 9 వేల కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు ఎక్స్పర్ట్స్. అప్పట్లో తాము ఇచ్చిన రిపోర్టును కేబినెట్ అప్రూవ్ చేసినా ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. ఆ రిపోర్ట్ పక్కన పెట్టి SNDP చేశారని, అది కేవలం డ్రైనేజ్ సిస్టమ్ను వెడైన్ మాత్రమే చేస్తుందన్నారు. 8 ఏళ్ల క్రితం తయారు చేసిన ఈ రిపోర్టును అధ్యయనం చేసి ప్రస్తుత పరిస్థితులకు తగినట్టు మార్పులు చేసి అమలు చేస్తే సిటీ ప్రజల కష్టాలు పోతాయంటున్నారు నిపుణులు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఫోకస్ పెట్టింది రవాణా శాఖ. ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ట్రావెల్స్ బస్సులను సీజ్ అవుతున్నాయి. కొన్నేళ్లుగా హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న వందలాది ప్రైవేట్ బస్సులకు తనిఖీలు లేకుండానే ఇతర రాష్ట్రాల నుంచి ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ అవుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. హైదరాబాద్ కేంద్రంగా 1150 ప్రైవేట్ ట్రావెల్ బస్సులు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు ప్రాంతాలకు రోజు ప్రయాణికులను తరలిస్తున్నాయి. అయితే వీటిలో కేవలం 128 బస్సులు మాత్రమే తెలంగాణలో రిజిస్టర్ అయ్యాయి. మిగిలిన 750 బస్సులు నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ వంటి ఈశాన్య రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ పొందాయి. ఒక్కో బస్సుపై ఏడాదికి 8 లక్షల వరకు ఆదా అవుతూ ఉండటంతో ఆపరేటర్లు ఆ రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నారు. స్కూల్ బస్సులు, ప్రైవేట్ ట్రావెల్స్, ఓవర్లోడ్ వాహనాలపై తనిఖీలు చేసి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు రవాణా శాఖ అధికారులు. రవాణా శాఖ ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్కూల్ బస్సులది జీవో 35 ప్రకారం ఉండాలి. పేరెంట్స్ కమిటీని ఫామ్ చేసి యాజమాన్యాలు, పేరెంట్స్ కమిటీ ఇద్దరు కూర్చొని అక్కడ బస్సును తనిఖీ చేసి డ్రైవర్ యొక్క నడవడికను, ఆయన హెల్త్ చార్ట్ను కూడా చూసిన తర్వాత ఆర్టీఓ ఆఫీస్కు ఇన్స్పెక్షన్ తోలియాలి. ఎనీ గూడ్స్ వెహికల్ మనం టెక్నికల్గా కూడా చూసినా కానీ దానికి సర్టన్ కెపాసిటీ ఉంటుంది. 10 టన్స్ వేసుకునే దగ్గర 15 టన్స్ వేస్తే అంటే ఒక 5 టన్నులు ఓవర్లోడ్ వేసింది అనుకోండి, టర్నింగ్స్లో కానీ వెహికల్ యొక్క టెక్నికల్ స్పెసిఫికేషన్స్ డిస్టర్బ్ అయిపోయి సెంటర్ ఆఫ్ గ్రావిటీ చేంజ్ అయిపోయి టర్నింగ్లో కింద పడి ఆ ఇంకొక రోడ్ యూజర్ కూడా ప్రమాదం అయ్యే ఛాన్స్ ఉంటుంది. బస్సుల ఫిట్నెస్ సర్టిఫికెట్ల విషయంలోనే వివాదం తలెత్తుతోందంటున్నారు రిటైర్డ్ RTA అధికారులు. నిబంధనల ప్రకారం బ్రేకులు, స్టీరింగ్, గేర్లు, టైర్లు సహా
అన్ని భాగాలను పరిశీలించి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వాలి. కానీ వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న రాష్ట్రాల అధికారులు వీడియో కాల్ ద్వారానే బస్సులను పరిశీలించి సర్టిఫికేట్లు ఇస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకుని నేషనల్ పర్మిట్తో హైదరాబాద్ నుంచి వివిధ రాష్ట్రాలకు బస్సులను నడుపుతున్నారు. తెలంగాణలో రిజిస్ట్రేషన్ రూల్స్ కఠినంగా ఉన్నాయన్నారు. టూరిస్ట్ బస్సులు అక్రమంగా తిరుగుతున్న మాట వాస్తవం. లారీలు అధికమైనటువంటి బరువుతో ఓవర్ స్పీడ్తో వెడుతున్న మాట వాస్తవం. స్కూల్ బస్సులు పిల్లల్ని ట్రాన్స్పోర్ట్ చేసేటటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ బస్సులు నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న మాట వాస్తవం. రవాణా శాఖ ఇంత ప్రయత్నాలు చేస్తున్నప్పటికీను సిబ్బంది కొరత, శిక్షణా రాహిత్యం, వృత్తి పట్ల నిబద్ధత తగ్గిపోతున్న నేపథ్యంలో చట్టంలో ఉన్న లొసుగుల్ని ఆధారం చేసుకుంటూ ఈ 3 రంగాల్లో ఉన్నటువంటి వాహనాల యాజమాన్యాలు తప్పులకు పాల్పడుతున్నారు. తెలంగాణలో రవాణా శాఖ పర్మిట్ల ఛార్జీలు అధికంగా ఉండటంతో నార్త్ ఈస్ట్, పాండిచ్చేరి, గోవా లాంటి రాష్ట్రాల్లో రిజిస్టర్ చేయించుకొని ఇక్కడ నడుపుతున్నారని తెలిపారు అధికారులు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న స్లీపర్ బస్సులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టూరిస్ట్ బస్సులను స్లీపర్ బస్సులుగా మార్చిన ట్రావెల్ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలంటున్నారు ప్రజలు. టూరిస్ట్ బస్సులు తీసుకుంటే ఇతర రాష్ట్రాల్లో నమోదు చేసుకుని ఆల్ ఇండియా పర్మిట్ తీసుకుని టూరిస్ట్ బస్సుల నెపంతో మన తెలంగాణ రాష్ట్రంలో మన హైదరాబాద్ నుండి ఇతర ప్రాంతాలకి రెగ్యులర్గా ప్రతిరోజు తిరుగుతూ ఉన్నాయి. ముఖ్యమైన కారణం ఎందుకంటే ఇక్కడ ట్యాక్సేషన్ రేటు ఎక్కువ. సీటుకి 4,000 రూపాయలు ఇక్కడ పన్ను ఉంటే మోటార్ వాహనాల సీటుకి ఇతర రాష్ట్రాల్లో 1,500, 700, 1,200 లాగా సీటుకి ఉంటుంది. అంటే ఇక్కడ నమోదు చేసుకుంటే వాహన యజమాని 40 సీట్లకి 4,000 చొప్పున, క్వార్టర్కి 1,60,000 చొప్పున, 4 క్వార్టర్లకి 6,40,000 ట్యాక్స్ కడుతుంటే ఇతర రాష్ట్రాల్లో దానిలో 3వ వంతు ట్యాక్స్ మాత్రమే పడుతుంది. ఇక రెండో కారణం, ఇక్కడ మన మోటారు వెహికల్ తనిఖీదారులు నిబంధనలకు విరుద్ధంగా నమోదు చేయరు. ట్రావెల్ బస్సుల వీడియో కాల్ తనిఖీలపై వస్తున్న ఆరోపణలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ప్రయాణికులు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్లో టీఎఫ్సీసీ చైర్మన్ ప్రతాని రామకృష్ణ ఆధ్వర్యంలో షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ సెరమనీ గ్రాండ్గా జరిగింది. యంగ్ టాలెంట్కు సినీ ఇండస్ట్రీలో అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నిస్తామన్నారు రామకృష్ణ. సీనుగాడు సైకిల్ స్టోరీ, సైబర్ స్లేవరీ, మాతృదేవోభవ, బెస్ట్ షార్ట్ ఫిల్మ్స్ కేటగిరీలో అవార్డులు దక్కాయి. జ్యూరీ చైర్పర్సన్ నటి ఇంద్రజ, హైకోర్టు అడ్వకేట్ సుభాష్ రెడ్డి విజేతలకు అవార్డులు అందించారు. మేము ఈ పెట్టిన అవార్డ్స్ లేకుండానే చేయడం జరిగింది. దానికి మేము ఫస్ట్ ప్రైజ్ 10,000 అనౌన్స్ చేశాము. దానికి మేము 10,000 20,000 ఇవ్వడానికి సిద్ధమైనాము. అలాగే సెకండ్ ప్రైజ్ 7,500 అనుకున్నాము, దాన్ని 10,000 ఇస్తున్నాము. అలాగే థర్డ్ ప్రైజ్ 5,000 అనుకున్నాము, దానికి 7,500 ఇస్తున్నాము. ఎందుకంటే వాళ్ళను షార్ట్ ఫిల్మ్ చూస్తుంటే నిజంగా మాకు చాలా ఉత్సాహం కలిగింది. అంతా డైరెక్టర్స్ కానీ అందులో చేసిన ఆర్టిస్ట్ కానీ అంతా యువకులు చాలా కష్టపడి వాళ్ళని చూస్తుంటే ఇంద్రజాన్ని చెప్తారు, ఇంత కష్టపడి తీసారు ఈ బడ్జెట్ ఈ షార్ట్ ఫిల్మ్. ఒక్కొక్కటి సినిమా లాగానే చేశారు. వాళ్ళ గ్రేడింగ్ కానీ వాళ్ళు కలెక్షన్ కానీ చాలా అద్భుతంగా చేశారంటే ఇండస్ట్రీ మీద చాలా మంది ఇంకా ఎక్కువగా ఉంది. అందుకే కంటిన్యూగా చేయాలని డిసైడ్ అయ్యాము. ఎవ్రీ ఇయర్ పెట్టాం, తప్పకుండా కొత్త టాలెంట్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఒక ఆర్గనైజేషన్ రన్ చేయడం అన్నది అంత ఈజీ కాదు. మీలో చాలా మందికి తెలిసి ఉంటుంది, అండ్ మన మీడియా ఫ్యామిలీకి అయితే ఇంకా బాగా తెలిసి ఉంటుంది. అందరినీ అనుచుకుని వెళ్ళాలి, అందరికీ మంచిగా ఉండాలి, ఎవరి మనసును ఒప్పించకుండా అందరి మనసు సంతోషపడేలా ఉండాలంటే అది మామూలు విషయం కాదు. మన రామకృష్ణ గౌడ్ గారు అందులో దిట్ట. ఎవ్వరి మనసు ఎక్కడా కూడా గాయపరచకుండా అందరినీ కలుపుకుంటూ వెళ్ళే ఒక స్వభావం. అని ఇందాక నేను రామకృష్ణ గౌడ్ గారి గురించి చెప్తున్నాను కదా, నేను ఇక్కడ జాయిన్ అవ్వడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే
రామకృష్ణ గౌడ్ గారు నాట్ ఓన్లీ ఎ చైర్మన్ ఫర్ టిఎఫ్సిసి అండి, ఆయన డిస్ట్రిబ్యూటర్గా స్టార్ట్ చేసి ప్రొడక్షన్ హౌస్, డైరెక్షన్ అండ్ ఆగిపోయిన ఎన్నో మూవీలకు తన వంతైన సపోర్ట్ ఇచ్చి బయటికి రావడానికి కారకులుగా ఉండిన వ్యక్తి ఆయన. మనలో చాలా మందికి ఏంటంటే అండి, బయట కనపడరు, మంచి చేసేవాళ్ళు మన మధ్య ఉంటారు కానీ బయట కనపడరు. ఈరోజు ఇది నేను మీ అందరికీ తెలియజేయాలన్న ఒక ఆశతో చెప్తున్నాను. రంగారెడ్డి జిల్లా తుర్కయాంచల్లోని శ్రీ చైతన్య కాలేజీ విద్యార్థులు ధర్నా చేశారు. తమ చదువు ముగిసిన తర్వాత కూడా సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్నారు. ప్రిన్సిపల్పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు స్టూడెంట్స్ యూనియన్ నాయకులు మద్దతు పలికారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్న తమపై లాఠీచార్జ్ చేసిన ఆదిబట్ల సీఐ రవికుమార్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు విద్యార్థులు. లగడీకపుల్లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు ఏఎస్ఎఫ్ నేతలు. కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన విద్యార్థి నేతలను అడ్డుకున్నారు పోలీసులు. రాష్ట్రంలో 27,000 ప్రభుత్వ పాఠశాలలను 4,000కు తగ్గిస్తామని చెప్పడం సిగ్గుచేటన్నారు. వెంటనే రేవంత్ రెడ్డి తన మాటలను వెనక్కి తీసుకోవాలని హెచ్చరించారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసి ప్రభుత్వ పాఠశాలలను మరింత అభివృద్ధి చేయాలని కోరారు. తెలంగాణలో ఫీజు నియంత్రణ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని కోరారు విద్యార్థి నేతలు. రాష్ట్రంలో ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు ఇష్టానుసారంగా ఫీజుల దోపిడీ చేస్తా ఉన్నాయి. ఈయన ఫీజుల దోపిడీ అరికట్టడంలో విద్యాశాఖ అధికారులు ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. రేవంత్ రెడ్డి తర్వాత విద్యాశాఖ పెట్టుకొని ఇలా ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాల ఫీజుల దోపిడీ అరికట్టేయకుండా ఇలా కార్పొరేట్ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలు పాఠశాల ఆవరణలు ఇలా విద్యా వ్యాపార కేంద్రాలు మార్చుతా ఉన్నాయి. ఇలా ప్రతి పాఠశాలలో ఎల్కేజీ విద్యకి ₹1,00,000 ఫీజు దోపిడీ చేస్తా ఉన్నారు. 10వ తరగతి ఫీజుకు 3 లక్షలు వసూలు చేస్తా ఉన్నా అధికారులు స్పందించడం లేదు. ఇలా అక్షరాలతో వ్యాపారం ఏబిసిడి అంటూ ఎడ్యుకేషన్ మాఫియా అంటూ విద్యా వ్యాపారం చేస్తా ఉన్న అధికారులు స్పందించడం లేదు. ఏ ఒక్క పాఠశాల ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయట్లేదు, విద్యా చట్టం అమలు చేయడం లేదు, ఫీజు రెగ్యులేషన్ కమిటీ అమలు చేయట్లేదు. ఇలా రేవంత్ రెడ్డి తర్వాత విద్యాశాఖ పెట్టుకొని రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాల ప్రారంభోత్సవం చేయడం సిగ్గుచేటు. ఏ మాత్రం రేవంత్ రెడ్డి ఫీజు సిద్ధశిద్ధి ఉంటే వెంటనే తమిళనాడు మాత్రం రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ అమలు చేయాలని ఏఎస్ఎఫ్ డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రిగా అదే విధంగా విద్యాశాఖ మంత్రిని కూడా ఆయన దగ్గర పెట్టుకుంటామన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ విద్యాశాఖ పైన ఎటువంటి అభివృద్ధి చేయాలని ప్రభుత్వ విద్యాసంస్థలు బలోపేతం చేయాలనే ఆలోచనలు లేనటువంటి పరిస్థితి ఉంది. మేము ఏఎస్ఎఫ్ విద్యాసంఘంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి మేము కోరేది ఏంటంటే మీరు 3 సంవత్సరాలు 3 పర్యాలుగా అకాడమిక్ ప్రారంభమవుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు మీరు ఒక రివ్యూ మీటింగ్ పెట్టలేదు. దాంతో పాటు మొన్న జరిగినటువంటి మీటింగ్ లో మీరు ఏమన్నారంటే 24,000 ప్రభుత్వ పాఠశాలలు ఉన్న దానికి 4,000 కుదిస్తామని అన్నారు. అంటే మీరు ప్రభుత్వ విద్యారంగాన్ని అభివృద్ధి చేసే ఆలోచనలో మీకు ఉందా అనే దీన్ని బట్టే మీకు ఉండదా లేదా అనే దీన్ని బట్టే మీకు చిత్తశుద్ధి మాకు తెలుస్తా ఉంది. అదే విధంగా ప్రైవేట్ విద్యాసంస్థలో ఫీజు రెగ్యులేషన్ కమిటీని ఖచ్చితంగా అమలు చేయాలి, ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి. దాంతో పాటు ఏదైతే ప్రైవేటు విద్యా సంస్థలు లక్షల కొద్ది ఫీజు వసూలు చేస్తామో దాన్ని ఖచ్చితంగా అరికట్టాల్సిందిగా మేము ఏఎస్ఎఫ్ విద్యాసంఘంగా మేము డిమాండ్ చేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలి. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఏంటి 29 ప్రభుత్వ పాఠశాల 4 తగ్గిస్తామని చెప్పారు, ఆ మాట మీద వెనక్కి తీసుకోవాలి. దాంతో పాటు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఫీజుల దోపిడీ అరికట్టాలి, ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి. దాంతో పాటు విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రతి పేదవారికి 20% ఉచితంగా విద్య అందించాలి. ఈ డిమాండ్ వెంటనే పరిష్కరించాలి. నేను ఏళ్ళ కష్టంగా రానున్న కాలంలో ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేడ్చల్ జిల్లా బోగారంలోని పూలే తెలంగాణ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్తో పాటు అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు క్వాలిటీ కంట్రోల్ మేనేజర్ రషీద్. విద్యార్థులకు ఆహార ధాన్యాలు సరిగ్గా చేరుతున్నాయా లేదా అనే విషయాన్ని నిర్ధారించేందుకు ఈ తనిఖీలు చేస్తున్నామన్నారు. తెలంగాణ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ హెడ్ ఆఫీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు నిర్వహించామన్నారు రషీద్.
4 ముక్కలు అక్కడ పడేస్తే రోబాన్ పెస్టిసైడ్ షాప్లో దొరుకుతుంది. విద్యార్థులకు అందిస్తున్న బియ్యం నాణ్యత, నిల్వల నిర్వహణ, గోదాముల పరిస్థితి, ఆహార పదార్థాల వినియోగ విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు అధికారులు. గోదాముల్లో నిల్వ ఉంచిన బియ్యం సంచులను కూడా పరిశీలించారు. వాటి నాణ్యత ప్రమాణాలను పరీక్షించేందుకు నమూనాలను సేకరించారు. ఇప్పుడు అయిపోయిందిగా. ప్రభుత్వం అందిస్తున్న బియ్యం, ఇతర ఆహార పదార్థాలు లబ్ధిదారులకు చేరే వరకు నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందన్నారు క్వాలిటీ కంట్రోల్ మేనేజర్ రషీద్. అవసరమైన చోట తక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కరణ్కోట్ ప్రభుత్వ స్కూల్లో ఓ విద్యార్థిని చితకబాదాడు ఓ టీచర్. 5వ తరగతి క్లాస్ రూంలో స్టూడెంట్ మణికంఠ బూమర్ తింటున్నాడని కొట్టడంతో విద్యార్థి తలకు, చేతికి గాయమైంది. ఉపాధ్యాయురాలపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు విద్యార్థి తండ్రి పాండు. భారతీయ యోగా సంస్థ డీర్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 12వ అంతర్జాతీయ యోగా దివస్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గోదాస్ రమేష్, జోనల్ ప్రెసిడెంట్ వెంకటేష్, జోనల్ సెక్రటరీ ఐఎంఆర్ ప్రభాకర్, వాకర్స్ సభ్యులు పాల్గొన్నారు. శాంతినికేతన్ స్కూల్, బొమ్మలగుడి కాలనీలోనూ యోగా దివస్ కార్యక్రమం కొనసాగింది. పలువురు కాలనీవాసులు యోగా దివస్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. బాడీని కూల్ చేస్తుంటుంది, ప్లస్ శరీరాన్ని చల్లబరుస్తుంటుంది. మనము నాలుకని దట్టల్లాగా పెట్టుకొని పెదవులు మూసేసి శ్వాస ఆ దట్టలా పెట్టుకున్న నాలుక ద్వారా తీసుకోవాలి. శ్వాస దీర్ఘంగా శ్వాస తీసుకోండి, గట్టిగా శ్వాస తీసుకొని బంధాలను అప్లై చేసుకున్నాం అనుకోండి. మూల్ బంద్ అప్లై చేయండి, ఉడాన్ బంద్ అప్లై చేయండి, జలంధర్ బంద్ అప్లై చేయండి. జలంధర్ రిలీజ్ చేస్తూ స్లోగా నాసికం ద్వారా వదిలేయండి. ఈ ఆసన ఇది మనము గొంతు నొప్పి ఉన్న వాళ్ళు, ట్రాన్సిల్స్ ఉన్న వాళ్ళు చేయకూడదు. అమృత్ భారత్ స్కీమ్ కింద సిటీ సహా జిల్లాల్లో పలు స్టేషన్స్ ను రీడెవలప్ చేస్తుంది దక్షిణ మధ్య రైల్వే. తెలంగాణలో 40 స్టేషన్స్ ను ఎంపిక చేసి పనులు చేపడుతున్నారు. అయితే స్టేషన్స్ ఆధునీకరణ పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. మోడ్రన్ హంగులతో పనులు చేపడుతున్నా ఆలస్యం కావడంపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద మొత్తం 40 రైల్వే స్టేషన్లను ఎంపిక చేశారు. 2750 కోట్ల అంచనా వ్యయంతో వాటిని ఆధునీకరిస్తున్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రయాణికులకు విమానాశ్రయాలను తలపించే సదుపాయాలు కల్పిస్తున్నారు. 2024 నుంచి దేశవ్యాప్తంగా అమృత్ భారత్ స్కీమ్ కింద పలు రైల్వే స్టేషన్స్ గుర్తించి ఆధునీకరిస్తున్నారు. కరీంనగర్, వరంగల్, బేగంపేట మాత్రమే పనులు పూర్తయి అందుబాటులోకి వచ్చాయి. కానీ గ్రేటర్తో సహా తెలంగాణ వ్యాప్తంగా ప్రధాన రద్దీ స్టేషన్స్ రీడెవలప్మెంట్ పనులు చాలా స్లోగా సాగుతున్నాయి.
నగర వ్యాప్తంగా 13 స్టేషన్స్ ను అమృత్ స్టేషన్ కింద ఎంపిక చేశారు. ఇందులో ఒక్క బేగంపేట్ రైల్వే స్టేషన్ మాత్రమే గత ఏడాది పనులు పూర్తి చేశారు. కానీ మిగతా స్టేషన్స్ లో నత్తనడుకన పనులు కొనసాగుతున్నాయి. సిటీలో సికింద్రాబాద్ సహా 12 స్టేషన్స్ ను రీడెవలప్ చేస్తున్నారు. అమృత్ భారత్ స్కీమ్ కింద 26.55 కోట్ల వ్యయంతో బేగంపేట్ రైల్వే స్టేషన్ ఆధునిక హంగులతో అభివృద్ధి చేశారు. ప్రస్తుతం హైటెక్ సిటీ, ఆఫీస్పేట్, మల్కాజ్గిరి, రాధాకృష్ణనగర్ స్టేషన్లలో దాదాపు 90% పనులు పూర్తయ్యాయి. హైటెక్ సిటీ, ఆఫీస్పేట్, మల్కాజ్గిరి స్టేషన్స్ చివరి దశకు వచ్చాయని, కాచిగూడ, లింగంపల్లి ఇంకా డిపిఆర్ ఫైనల్ కాలేదని, త్వరలోనే వీటితో పాటు మిగతా స్టేషన్స్ ను కూడా ఆధునీకరిస్తామంటున్నారు రైల్వే అధికారులు. స్టేషన్స్ అన్నిటిని కూడా ఇవాల్టి రిక్వైర్మెంట్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే 40-50 సంవత్సరాల రిక్వైర్మెంటు అంటే ప్యాసింజర్ ఇంక్రీజ్ని వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కూడా స్టేషన్స్ని డెవలప్ చేయడం జరుగుతూ ఉంది. మోడర్న్ అమ్యూనిటీస్ ఇస్తూ ఉన్నాం. లిఫ్ట్స్, ఎస్కలేటర్స్, ఇలా వెయిటింగ్ హాల్స్ కావచ్చు, బుక్ టికెటింగ్ కౌంటర్స్ కావచ్చు. వీటితో పాటే ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ ఇంతకుముందు ఇరుకుగా ఉండేవి, 6 మీటర్ల వెడల్పుతో ఉండేవి. ఇప్పుడు మేజర్ స్టేషన్స్ అన్నిట్లో కూడా 12 మీటర్ విడ్త్తో భారీ స్థాయిలో ఎఫ్ఓబీస్ను కూడా నిర్మించడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా ఈ అన్ని అమృత్ భారత్ స్టేషన్స్లో దివ్యాంగజన్ ఫ్రెండ్లీగా కూడా స్టేషన్స్ని మలచడం జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా దివ్యాంగజన్కి ఇబ్బంది కలగకుండా వాళ్ళు స్టేషన్లో ఎంట్రీ అయ్యి మళ్ళీ ఎగ్జిట్ అయ్యేంత వరకు కూడా ట్రైన్ బోర్డ్ అయ్యి డీబోర్డ్ అయ్యడము, టికెటింగ్ కావచ్చు, వాష్రూమ్స్ కావచ్చు, టాయిలెట్స్, ఇలా అన్ని విధాలుగా కూడా అన్ని కూడా దివ్యాంగజన్కి ఫ్రెండ్లీగా ఉండేట్టు కూడా మలచడము. గ్రేటర్లో సికింద్రాబాద్, నాంపల్లి, మలక్పేట్, బుందానగర్, ఉప్పుగూడ, యాకత్పుర, మేడ్చల్, మల్కాజ్గిరితో పాటు షాద్ నగర్, జహీరాబాద్, తాండూర్, మెదక్, వికారాబాద్, ఆదిలాబాద్, ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్, మంచిర్యాల వంటి పలు ప్రధాన స్టేషన్స్ వర్క్ పెండింగ్ లో ఉన్నాయి. స్టేషన్ పనులు డిలే కారణంగా ప్రయాణికుల రాకపోకలు ఇబ్బందులు పడుతున్నారు. అప్రోచ్ రోడ్లు, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్లు, రూఫింగ్ వంటి కనీస సౌకర్యాల పనులు నెమ్మదిగా సాగడం వల్ల రద్దీ సమయంలో ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. సికింద్రాబాద్ ప్రధాన రైల్వే స్టేషన్ 2026 చివరి నాటికి లేదా వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావచ్చంటున్నారు రైల్వే అధికారులు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దాదాపు 720 కోట్లతో డెవలప్ చేస్తూ ఉన్నాం. పనులు దాదాపు 65% పూర్తయి రాబోయే 6 to 8 months వ్యవధిలో ప్రజలకు అందుబాటులోకి రాబోతూ ఉంది. అలాగే నాంపల్లి రైల్వే స్టేషన్ కూడా దాదాపు 300 కోట్ల బడ్జెట్తో డెవలప్మెంట్ చేయడం జరుగుతూ ఉంది. పనులు కూడా 6 months బ్యాక్ స్టార్ట్ అయ్యాయి. అది కూడా చాలా చురుకుగా పనులు సాగుతూ ఉన్నాయి. అయితే ఇవే కాకుండా జంట నగరాల్లో దాదాపు 13 రైల్వే స్టేషన్స్ డెవలప్ చేస్తూ ఉన్నాం. అందులో ఈ సికింద్రాబాద్, హైదరాబాద్తో పాటు కాచిగూడ, లింగంపల్లి ఇవి కూడా మేజర్ స్టేషన్స్. వాటికి కూడా ఎక్కువ మొత్తంలో బడ్జెట్ పెట్టి డెవలప్మెంట్ చేయాల్సి ఉంది. దానికి సంబంధించిన డిపిఆర్ రైల్వే బోర్డు పరిధిలో ఉంది. ఎనీ టైం వాటికి శాంక్షన్స్ రావచ్చు. శాంక్షన్స్ రాగానే ఇమ్మీడియట్గా కాచిగూడ, లింగంపల్లికి సంబంధించిన పనులు కూడా ప్రారంభమవుతాయి. ప్రధాన స్టేషన్స్ తో పాటు లోకల్ రైల్వే స్టేషన్ సిద్ధం కావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. కానీ స్పీడప్ సాధ్యమైనంత వరకు పనులు స్పీడప్ చేయాలని కోరుతున్నారు ప్రయాణికులు.